హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు హీరో సుహాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. Okay, నేను బాగున్నాను. సో మీ సక్సెస్ చూస్తే చాలామందికి ఆశ్చర్యం, ఆనందం, ఆ, ఏంటి కొన్ని ఎలా సాధ్యమైంది దీనికి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడము ఇంత తొందరగా ఇంత గ్రిప్ ఎలా వచ్చిందని కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇంతమంది పెద్ద హీరోలు అన్నీ సెలెక్ట్ చేసి అన్నీ చూసి ఎంతోమంది అంటే వన్ బై స్టెప్ బై స్టెప్ అందరి అభిప్రాయాలు తీసుకుని సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్లు కూడా అంత దెబ్బతింటుంటే మీ సినిమాలు హీరోగా చేసిన ప్రతి సినిమా హిట్ అయింది ఇప్పుడు వరకు కదా. అంతకుముందు అంటే క్యారెక్టర్ రోల్స్ అది మీ చేతిలో లేదు, కానీ హీరోగా అన్ని సక్సెస్. ఇది నిజంగా చాలా అదృష్టం ప్లస్ మీ హార్డ్ వర్క్. ఎలా అనిపిస్తుంది ఇది? నిజంగా అదృష్టమేనండి. అది నేను అడిగినట్లు అసలు స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా వచ్చింది మీకు ఇంత బాగా? అంటే మీరు చెప్తుంటే తెలుస్తుంది అని. అంటే నేను అంత పర్టికులర్గా ఉండను. అది అంటే డైరెక్టర్స్దేనండి క్రెడిట్ అంతా. వాళ్ళు మంచి సబ్జెక్ట్ తీసుకొస్తున్నారు, లక్కీగా నాకు తగులుతున్నారు అంతే. ఓకే, మీ ఫ్రెండ్సే ఉన్నారు కదా డైరెక్టర్స్. అదే మీరు మీ ఫ్రెండ్స్కి ఫస్ట్ అవకాశాలు ఇవ్వాలి, తర్వాత బయటికి వెళ్దామని అనుకున్నారని వినింది నేను. ఇప్పటికి అయిపోయిందా లిస్ట్, ఇంకా ఉందా? అయిపోయిందండి. అయిపోయిందా? ఉన్నారు, ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్. అడుగుతారు అంటే కొంచెం ముఖ పరిచయం ఉన్న వాళ్ళైనా మన ఫ్రెండే కదా, అవకాశం చూడు ఇవ్వు అని అడిగే వాళ్ళు ఉంటారు. మరి ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు వాళ్ళల్లో మీరు? నాతో జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారండి చాలా మంది. నెక్స్ట్ డైరెక్టర్స్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎక్కువ డెబ్యూ డైరెక్టర్స్కే నేను మోస్ట్లీ డెబ్యూటెంట్స్తో మీరు హిట్లు కొడుతున్నారు. అవును, అందరూ డెబ్యూ. అదే అందరూ నెక్స్ట్ కూడా అందరూ డెబ్యూ. అవును, కలర్ ఫోటో కావచ్చు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, డైరెక్టర్ పద్మభూషణ్, ఏంటి అన్నీ నిజంగానే అంటే చాలా మందికి ఒక డ్రీమ్ కమ్ ట్రూ టైప్లో అనిపిస్తుంది ఇలాగా. అంటే పట్టుకున్న ప్రతి ప్రాజెక్టు హిట్ అవ్వడం అనేది. సరే, మనం ప్రసన్నవదన మూవీకి వద్దాము. ఇప్పుడు ఈయన కూడా డెబ్యూటెంటే, ఫ్రెండే కదా? ఈయన ఈ సినిమా ద్వారానే పరిచయం అండి. ఈ సినిమా ద్వారా. ఓకే, సరే. అయితే ఫ్రెండ్ కానీ లిస్ట్లోంచి ఇచ్చారు అనుకోవచ్చు. ఓకే, సో ఇది చిన్న బడ్జెట్ అనుకోవాలా, పెద్ద బడ్జెట్ అనుకోవాలా, మీడియమా? అంతే, నా మీద ఎంతవరకు పెట్టచ్చో అంతవరకు పెట్టారు. ఓకే, ఈ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఏమడిగినా ఇచ్చారు. ప్రొడ్యూసర్ కూడా నాకు కలర్ ఫోటో కో ప్రొడ్యూసర్ అండ్ ఈ సినిమాతో ప్రొడ్యూసర్ అయ్యారు. సో నాకేం కావాలన్నా, డైరెక్టర్కి ఏం కావాలన్నా, సినిమాకి ఏది మంచి జరుగుతుందని కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టారు డబ్బులు. ఓకే, అది టీజర్ చూసినప్పుడు అందరికీ ఒక మంచి ఫీల్ కలిగింది. అంటే ఇది కూడా మరో హిట్ అనే అయితే అందరికీ నమ్మకం కలిగింది. టీజర్ బాగుంది నిజంగా. యా, సో ఈ టీజర్లో చూస్తే నాకు ఒక డౌట్ ఏంటంటే, సినిమా అంతా ఎక్కువగా ఆ ఫేస్కి అట్లా మాస్క్ వేస్తే చూసే ఆడియన్స్కి ఏమన్నా డిస్ట్రాక్టింగ్గా ఉంటుందా అని. ఎందుకంటే కాసేపు టీవీ న్యూస్ ఛానల్స్లో మనం చూసినప్పుడు ఏంటంటే ఒక పర్సన్ని బ్లర్ చేసి చూపిస్తున్నప్పుడే ఒక రకం ఉంటుంది ఫీల్. ఏంటి ఇంకా చూపించట్లేదు, అది తీయాలి లేకపోతే వీడియో తీసేయాలన్న ఫీలింగ్ కలుగుతుంది. నేను అలా అనట్లేదు, అంటే ఎంతవరకు ఉంటుంది అలా మాస్క్ వేసి? జస్ట్ టీజర్ వరకే ఉంటుందండి, సినిమాలో అలా ఉండదు. ఓహో, సినిమాలో వేరేలా ఉంటుంది. అలా చిరాకు రాదులేండి, బ్లర్ చేస్తే నాకు కూడా చిరాకు వస్తూ ఉంటుంది. మరి పదే పదే మనం అలా చూస్తే కొంచెం డిస్ట్రాక్టింగ్. సినిమాలో అలా ఏమి ఉండదండి. ఓకే, ఏంటి ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి? అంటే మేము టీజర్ చూసింది కాకుండా మీరు చెప్పేది ఏంటి దీంట్లో? అదే, తనకు ఆ ప్రాబ్లం వల్ల, ఫేస్ బ్లైండ్నెస్ వల్ల తన ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. ఆ ప్రాబ్లం నుంచి చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. దాని నుంచి ఎలా సర్వైవ్ అయ్యి బయటపడ్డాడు అనేది కదా. ఒక థ్రిల్లర్ ఎలిమెంట్. ఓకే, మీకు హిట్టులో అనుకుంటా కదా మీరు విలన్ అదే రోల్ చేశారు ఫస్ట్ టైము. ఇందులో అంటే యాక్షన్ ఇలాంటిది ఏదన్నా మీకు కూడా పెడదాము అని ఈ సినిమాలో ఏమన్నా అలాంటి ఎక్కువ పెట్టారా? అలా పెడదాము అని ఇప్పుడు అసలు లేదండి. అంటే సినిమాకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ సీన్స్ వరకే పెట్టారు. అదే మీరు ప్రీవియస్ సినిమాల్లో చెయ్యని యాక్షన్ అయితే ఇందులో చేశారనుకోవచ్చా మనం? యాక్షన్ ఉంటుందండి, అంటే దాని హీరోయిక్ యాక్షన్ లాగా ఉండదు. తన సర్వైవల్ కోసం, తను బతికి బయటపడటం కోసం చేసే యాక్షన్ ఉంటుంది. తప్పించుకుని ఎలా ఎలా బయటపడాలి ఈ మ్యాటర్ నుంచి అన్న దాంట్లో ఉంటుంది తప్ప యాక్షన్ కొంచెం పెద్ద ఫైట్స్ ఉంటాయి. కానీ అదే అండి, ఉంటాయి కానీ సర్వైవల్ అవుతున్నప్పుడు జరిగే పని కట్టుకుని ఉండదు. సరే, హీరోయిక్ అన్న డైలాగ్ వచ్చింది కాబట్టి నేను ఇది కూడా అడగాలనుకున్నాను. ఇప్పుడు చాలామంది హీరోస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అల్లు అర్జున్ కానీ చెప్తా, ఆయన ఫస్ట్ ఎలా ఉన్నారు, తర్వాత ఎలా మారారు, తర్వాత 6 ప్యాక్ చేసి అసలు చేంజ్ ఓవర్ చాలా తీసుకొచ్చారన్నమాట. అలాగా మీకు అసలు మామూలు క్యారెక్టర్స్, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన హీరో
రోల్స్ ఇచ్చారు, పైగా అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు ఏమన్నా ఉందా అంటే నేను కూడా కొంచెం బాగా బాడీని చేంజ్ చేయాలి, ఒక 6 ప్యాక్ చేసి అలా ఆల్ ఆఫ్ ఏ సడన్ అందరికి కొంచెం ఏమైనా షాక్ ఇచ్చే రోల్ చేద్దాము సరదాగా అయినా, అంటే ఒక సినిమాకైనా అలా ఎప్పుడైనా థాట్ వచ్చిందా? ప్రస్తుతానికి ఇది ఇప్పుడు రాలేదండి, ఆ థాట్ రాలేదు, ఆ కథలు లేవు. నేను చేసే కథలకు నేను 6 ప్యాక్ చూపించుకుని చేసే అంత లేదండి. కానీ నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంది. అంటే ఇన్ కేసు కథ డిమాండ్ చేస్తే టర్న్ అవ్వడానికి రెడీయా? కథ డిమాండ్ చేస్తే అప్పుడు చేయొచ్చండి, అంతే. ఓకే. సో మీకు కొంచెం ఈ ఎమోషనల్ బాగా సెట్ అవుతున్నాయి అంటే కలర్ ఫోటో కావచ్చు, అంబాజీపేట మేనేజ్మెంట్, ఇలాగా ఎక్కువ శాతం ఏంటంటే అగ్రవర్ణాలు అణగారిన వర్గాలు ఈ కాన్సెప్ట్ అంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కడైనా చూసినా అంటే ఎక్కడ రీల్స్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, ఎక్కడైనా కొంచెం అలాంటి సాడ్ వాటికి ఎక్కువ కనెక్ట్ అవ్వడము, లేకపోతే అలా కనెక్ట్ అయ్యేది ఎక్కువ కనబడుతుంది మనకి. ఆ ట్రెండ్ నడుస్తుంది అనుకోవాలి ఒక రకంగా కూడా. సో అందుకు కూడా మీకు కలిసి వచ్చింది అనుకోవచ్చా మనం ఈ సినిమాలో? ఈ అంటే ఓన్లీ అంబాజీపేటలోనే ఉంటుందండి అట్లా క్యాస్ట్. కలర్ ఫోటో కూడా కొంచెం కలర్ ఫోటో కలర్కి సంబంధించి కలర్ మీద కాబట్టి, సో అది క్యాస్ట్ కాదు, ఓన్లీ కలర్ మీద, ప్యూర్ నల్లగా ఉన్నోడు దాని గురించి ఉంటుంది. సో ఈ సినిమాలో అదేముండదండి, ఇందులో తిన ఆర్జేగా వర్క్ చేస్తాడు. సో తన ఫేస్ బ్లైండ్నెస్ వల్ల ఒక ప్రాబ్లంలో ఎలా అనుకోకుండా తనే గోతులో పడిపోయి అట్లా బయటికి రావాలి అనుకుంటాడు. సో డైరెక్ట్ నేను ఇందాక అడిగినట్లుగా మీరు మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారని అందరి అభిప్రాయము. మరి ఈ డైరెక్టర్ అంటే స్క్రిప్ట్ బాగున్న డైరెక్టర్ మీద నమ్మకం కలగాలంటే కూడా కష్టమే. ఫైనల్ అవుట్పుట్ వచ్చాక కానీ తెలియదు చాలాసార్లు. పెద్ద పెద్ద హీరోలు కూడా అర్థం కాదు, అది ప్రొడ్యూసర్లు కూడా అర్థం కాదు. సో ఈ డైరెక్టర్ మీద మీకు ఎప్పుడు కలిగింది ఆ నమ్మకం? అంటే కొన్ని షార్ట్స్ అయిన తర్వాత బాగా తీస్తున్నాడు అని అనిపిస్తుంది కదా. అంటే నేను ఎప్పుడు సెట్లో ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదండి. నేను ఎప్పుడైనా వాళ్ళు కథ చెప్పినప్పుడు కథలు బాగా రాసుకుంటే ఆబ్వియస్గా మేకింగ్ కూడా బాగా తీస్తారని నమ్ముతాను. సో ఎప్పుడు ఆ క్వశ్చన్ చేయలేదు అండ్ ఆ డౌట్ ఇప్పుడు రాలేదు. డెబ్యూ డైరెక్టర్స్ ఇంకా సేఫ్ నా ఫీలింగ్. ఓకే. మీ మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో పాట అయితే ఇప్పటికీ ట్రెండ్లోనే ఉంది, అది ఇంకా వెళ్ళలే టీవీలోంచి అంతా. మా ఇంట్లో కూడా ఎన్నిసార్లు రోజుకి కనీసం అయినా ఒక 5 times అయితే ప్లే అవుతుంది గ్యారంటీగా. సో అంత డాన్స్ ఇలాంటివి మీరు బాగా చేస్తారని ప్రూవ్ కూడా చేసుకున్నారు. నాకైతే ఆ సినిమాలో కనబడింది బాగా. ముందు చేస్తుండొచ్చు కానీ ఇది బాగా నోటెడ్ అనిపించింది. ఓకే. ఈ సినిమాలో ఎలా ఉంటుంది అలాంటివి? ఈ సినిమాలో డ్యాన్స్ ఏమి ఉండదండి, సాంగ్స్ ఉంటాయి, 2 songs ఉంటాయి, అది సిచ్యువేషన్ సాంగ్స్. డ్యాన్స్కి స్కోప్ లేదు ఈ సినిమాలో, ఓన్లీ యాక్షన్కే ఉంది, థ్రిల్లర్ కాబట్టి. అసలు ఇన్స్పిరేషన్ ఏంటంటే హీరోగా అయినా సినిమాల్లో అయినా చేయాలని ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? అంటే డిగ్రీ అయిపోయిన వెంటనే వచ్చానండి. అంటే సినిమాలో ఒకసారి ట్రై చేసి వెళ్దామని అనుకున్నాను. ఏం చేద్దామని అంటే నటుడిగా ఏదో యాక్టర్గానే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను, కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నాను. కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నాను. దేనికి? సినిమా డాన్సర్. డాన్సర్గా? మీరు మంచి డాన్సర్ అయితే. అవును. ఓకే. కొరియోగ్రఫీ చేద్దాం అనుకున్నాను, తర్వాత యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను. అన్నీ అనుకున్నారు. బట్ యాక్టింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది, ట్రై చేసి వెళ్దాము అని అనుకున్నాను. పర్టికులర్ నేర్చుకున్నారా? ఎక్కడికైనా వెళ్ళి ఇన్స్టిట్యూట్ అట్లా లేదండి. చిన్న సినిమాలు చూస్తే సినిమాల నుంచి నేర్చుకున్నవే. ఎవరి చూసేవాళ్ళు చిన్నప్పుడు? అన్ని సినిమాలు చూసాను. ఎవరో ఒకళ్ళు ఫేవరెట్ అయితే ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా, అది ఎవరున్నారు? కోట శ్రీనివాసరావు గారు అంటే బాగా ఇష్టం. అరే ఏం చెప్పారు ఆన్సర్ మీరు అసలు? ఓకే, ఆయన మంచి నటుడు కాదన్నట్లేదు, నేను ఎవరైనా హీరోని చెప్తారనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశా. హీరోస్ కూడా అందరూ చూస్తానండి నేను, అంటే సినిమాలో ఎవరు కాబట్టి ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు కాదు, ఆనెస్ట్గా ఒక టైంలో ఏంటంటే చిన్నప్పుడు స్కూల్ నుంచి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్కూల్ నుంచి వచ్చే టైంకి టీవీలో ఒక సినిమా వస్తూ ఉంటే అది పర్టికులర్ హీరోది అయి ఉంటే బాగుండు, వీళ్ళది వద్దులే వీళ్ళదైతే బాగుండు అని కోరుకుని వచ్చి చూసే రోజులు నాకు గుర్తున్నాయి. అలా మీకు ఉంటుంది కదా ఈ హీరో అంటే బాగా ఇష్టం. రైట్. ఓకే. మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఎక్కువ చూస్తాం. వెంకటేష్ గారైనా ఎక్కువ సినిమాలు పెట్టుకునేది నువ్వు నాకు నచ్చావు. అండ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ అందరం కూర్చుంటే తెలియకుండా యూట్యూబ్లో రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ అన్ని సెర్చ్ చేస్తారు. సేమ్ టు యూ అండి, నేను కూడా సేమ్ మీరు చెప్పిన లిస్ట్ ఉండేది అంటే అందరూ మ్యాక్సిమం అందరూ అంతే కదా. సో ఓకే. సో ఎప్పుడు మీకు మొదటిసారిగా హీరో అన్నప్పుడు
మిమ్మల్ని చుట్టూ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి టైం ఎప్పుడు పట్టింది అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ మూవీ తర్వాతనా ఫస్ట్ మూవీ అప్పుడండి, నేను అప్పటికి చాలా భయపడ్డాను జెన్యున్గా, ఏమవుతుంది అని. అంటే ఇప్పటికీ చాలా బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు, చాలా అంటే చాలా బిజీగా ఉన్నాను. మార్నింగ్ ఒక షూట్, నైట్ ఒక షూట్ అట్లా ఉండేది. సడన్గా హీరో అంటే ఇప్పుడు మళ్ళీ కెరీర్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని భయం వేసింది. ఎందుకంటే అక్కడ దాకా రావడానికి చాలా కష్టపడి, చాలా ఏళ్ళ కష్టం, అందరికీ దొరికే అవకాశం కాదు అంత బిజీ అవ్వటం. అయ్యాము ఇప్పుడు ఏమన్నా తప్పు చేస్తున్నామా, ఏమన్నా రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నామా అని అనుకున్నాం. బట్ ఎందుకో నమ్మాం కలర్ ఫోటోని. సో లక్కీగా హిట్ అయింది, లక్కీగా హీరో అయ్యాను. ఓకే, మరి అది ప్రూవ్ చేసుకున్నారు కూడా కదా, అంటే మీరు కూడా మీ హార్డ్ వర్క్తో, మీ టాలెంట్తో, నటనతో, లేకపోతే అది అవ్వదు. ఎవరో ఇచ్చినా అది నిలబడాలంటే కష్టమే. మీ లక్కీగా మంచి సినిమాలు పడినాయి తర్వాత కూడా. అవును, లక్కీగానే అంటున్నారు మీరు అప్పటి నుంచి. మీదేముంది ఇందులో, అంటే మీ సైడ్ నుంచి ఉన్న అదేంటి చెప్పండి. అంటే నా సైడ్ నుంచి కథ సెలెక్ట్ చేసుకోవటం మన చేతిలో ఉంటుంది. ఆ కథ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కథకి ఎంతవరకు న్యాయం చేయగలం, మన వైపు నుంచి 100% ఎంత న్యాయం చేయగలం, హానెస్ట్ అటెంప్ట్ చేసాం. తర్వాత జనాల ఇష్టం, మన వరకు మనం ప్రాపర్గా చేసామా లేదా. లక్కీగా అలా 3 హిట్లు పడినాయి. సో ఇంకా అంతే జాగ్రత్తగా చేస్తున్నాను. నెక్స్ట్ 3 రిలీజ్లు నెక్స్ట్ కూడా. సో అవి కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అప్పట్లో ఏమన్నా అవకాశాలు ఇవ్వడానికి కొంచెం వెనకాడిన వాళ్ళు ఇప్పుడు అడగడం, అది మీ కళ్ళ ముందు కనిపించడం, ప్రతి ఒక్కళ్ళు చూస్తారు ఆ స్టేజ్. అయితే మీరు చూసారా ఎక్కువగానే? ఆ ఫీలింగ్ కలిగిందా? ఇప్పుడు చూడు ఎలా వస్తున్నారు, అప్పుడు అలా రిజెక్ట్ చేశారు అన్నట్లు? అంటే రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు నిజంగా, అంటే వాళ్ళు ఎవరో నాకు తెలియని కూడా తెలియదు. నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళే తెలుసు. అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచే నాకు మన డైరెక్టర్స్తో, హీరోస్తో టచ్లో ఉన్నాను. మేము ప్రమోషన్స్ చేసాం కాబట్టి. సో అప్పటి నుంచే నాకు సినిమాల్లోకి రాకముందు నుంచే డైరెక్టర్స్తో ఒక ర్యాప్ ఉండేది, హీరోస్తో ఒక ర్యాప్ ఉండేది. సో షార్ట్ ఫిల్మ్ చూసి సినిమాలో అవకాశాలు వచ్చినాయి. సో అందరూ నాతో బాగానే ఉండేవాళ్ళు, ఉన్న డైరెక్టర్స్ అందరూ. ఓకే, ఒకటి చాలామంది అడుగుతున్నారు, రెమ్యునరేషన్ పెంచేశారా సడన్గా అని. ఇప్పుడే ఎందుకు వస్తుంది అది? అంటే ఇంకా లైన్గా ఒక 3-4 హిట్ అయ్యేసరికి పెంచేస్తారు ఖచ్చితంగా. అవునా, నిజమే ఉందా అందులో? అంటే పెంచిన వాటి మాట వాస్తవమే, బట్ పెంచాలి కూడా, తప్పదు. ఎందుకంటే ఎప్పుడు ఒకలాగే ఉంటాం, ఇంకేముంది మాట. బట్ అంటే మరీ ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది అయిపోయేలాగా అయితే ఎప్పుడూ లేదు. వాళ్ళు ఇష్టంగానే పెడతారు. అందుకనే అంటే ఒకవేళ ఇబ్బంది అయిందంటే ఇన్ని సినిమాలు లైన్లో ఉండవు, అంతమంది చేయరు కూడా కాబట్టి. సో బడ్జెట్ అంతా నా మీద ఎంత వస్తుంది, సేఫ్ గేమే ఆడుతున్నానండి నేను. అంటే ఎంతవరకు ఇవ్వచ్చు అనేది అంతవరకు తీసుకుంటాను. కలర్ ఫోటో టైం మనకి కొంచెం పాండమిక్ టైమే కదా, కానీ హిట్ టాక్ వచ్చేదానికి బాగా ఇదయింది. కాకపోతే ఆ టైంలో రిలీజ్ అవుతున్నప్పుడు, అందులోనే ఫస్ట్ హీరోగా చేసినప్పుడు ఒక చాలా డౌట్ ఉంటుంది, ఒక పక్క డైరెక్టర్, ప్రొడ్యూసర్, మీకు అందరికీ ఉంటుంది. చాలా భయం, చాలా భయం వేసింది, చాలా భయం వేసింది. లాక్డౌన్లో వస్తుంది ఏంటి, మనం హీరోగా వచ్చినప్పుడే ఇలా అవ్వాలా అని ఉండేది. బట్ ఆడియన్స్ అంటే ఓటీటీలో వస్తే ఎంతమంది చూస్తారన్న డౌట్ ఒకటి ఉందన్నమాట. థియేటర్ కదా, మనకు థియేటర్ ఎమోషన్ కదా అని అనుకున్నాం. బట్ అదంతా తుడిచేశారు ఆడియన్స్. నేషనల్ అవార్డు వచ్చేలా చేశారు సినిమాకి. ఎక్కువ మంది చూడటం, చాలా పెద్ద రీచ్ అండి అది. ఎటు వెళ్ళినా సరే కలర్ ఫోటో అయితే తెలుస్తుంది అందరికీ, అక్కడ దాకా వెళ్ళింది. ఇంకా ఏదైనా గుర్తున్నా లేకపోయినా అదైతే మీది ఫస్ట్ ప్రాజెక్ట్, బాగా గుర్తుండిపోయే ప్రాజెక్ట్. ఓకే, మీకు ఎప్పుడు ఎక్కువ ఆనందం కలిగింది? కలర్ ఫోటో రిలీజ్ అయిన తర్వాత అండి. అంతే, అప్పుడు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ వచ్చినాయి అనమాట. అప్పుడు ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ ఏది మీది? మీ సినిమాలో రిలీజ్ అయ్యి థియేటర్? అంబాజీపేట మొన్న రిలీజ్ అయ్యి. ఓకే, అంతకుముందు కూడా హిట్టే, కాకపోతే కూడా హిట్ అయింది. కాకపోతే అది బాక్స్ ఆఫీస్ అలా చూసుకుంటే కనుక అంబాజీపేట కలెక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఒకటేలాగా చేసినాయి అండి, ఇది కొంచెం ఎక్కువ చేసింది. అది కూడా చాలా రోజులు ఆడింది. ప్రసన్నవదనం మీద ఎలా ఉంది మీ ఎక్స్పెక్టేషన్? అదేనండి, అంటే ఇప్పుడు కలర్ ఫోటోకి ఒకటి వచ్చింది, ఓటీటీలో లాభం కొంచెం. అండ్ రైటర్ పద్మభూషణ్ ఫస్ట్ థియేటర్లో రిలీజ్ మంచి హిట్ అయింది. అనుకున్న దానికంటే ఎక్కువ నెంబర్స్ వచ్చినాయి రైటర్ పద్మభూషణ్కి. దాని మీద అంబాజీపేటకి కొంచెం ఎక్కువ వచ్చినాయి. సో ఆబ్వియస్గా ఆశ ఉంటుంది కాబట్టి ప్రసన్నవదనం కొంచెం ఎక్కువ రావాలనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని పెద్ద హీరోల సినిమాలు కూడా ఉన్నాయి థియేటర్లో, మరి
అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, అంటే క్లాష్ అవుతాయా? మే 3వ తారీఖు అప్పటికి లేవు, క్లియర్ అయిపోతుంది. ఓకే, చూసుకునే సెలెక్ట్ చేశారు. ఓకే, అయినా మీరు అంటే మీ ముందు ప్రీవియస్ సక్సెస్తో థియేటర్స్కి రప్పించి ప్రేక్షకుల చేత సినిమా చూపించే ఆ సక్సెస్ అయితే మీరు తెచ్చుకున్నారు కాబట్టి కొంచెం నమ్మకం ఉంటుంది. అంటే వేరేది వచ్చినా కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే పెద్ద సినిమా వచ్చి ఒకటి నార్మల్ సినిమా వచ్చినా ఉన్నట్టుండి సడన్గా ఇటు షిఫ్ట్ అయిపోతారు అందరూ. అంటే అది నచ్చకపోతే ఇంకంతే, ఇది ఇది హైప్ అవుతుంది, ఇది తగ్గిపోతుంది, అలా మారిపోవచ్చు. బట్ మనం కూడా సేఫ్గా ఉండాలి. ఎందుకు రిస్క్ గేమ్ ఎందుకంటే తను డబ్బులు పెట్టేసినప్పుడు రిస్క్ చేయకూడదు. ఓకే, సో ఎప్పుడు కూల్గా కొంచెం చిన్నగా మాట్లాడుతూ ఉంటారు. అదే నటన నేను సెట్స్లో చూడలేదు, చూసుంటే అదేంటి ఈయన ఇలాగ ఉన్నారు అని అనిపించేదేమో. ఇలాగే ఉంటారా బయట? బయట ఇంతే ఉంటానండి, ఫ్రెండ్స్ దగ్గర. సెట్స్లో వేరేలా ఉంటుంది, ఇలా ఉండదు. ఓకే, అక్కడ మాత్రం చెలరేగిపోతారు, ఎంత ఇస్తే అంత. అక్కడ సైలెంట్గా ఉంటే కుదరదు కదండి, ఎందుకు నన్ను నమ్ముకుని వచ్చి నేను అక్కడ సైలెంట్గా కూర్చుంటే. రైట్, మీలో ఒక డైరెక్టర్ ఉన్నారన్నారు, కొరియోగ్రాఫర్, యాక్టర్. ఒక్కోసారి సినిమా చేస్తున్నప్పుడు మీకు కూడా డైరెక్షన్ సైడ్ అది చూద్దాం, ఇలా చేద్దాం అని ఏమైనా అనిపిస్తుంటుందా? చెప్తారా? అంటే నాకు సజెషన్స్ చెప్పనండి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు రాసుకున్న కథకి మనం మధ్యలో వచ్చేసి ఇన్వాల్వ్ అయిపోవటం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో అంటే కథ విన్నప్పుడే ఏదన్నా ఇది ఎలా ఉంటే బాగుంటుందేమో, ఇలా ఉంటే బాగుంటుంది, ఏదన్నా ప్రీ ప్రొడక్షన్లోనే, రిహార్సల్స్ టైం, వర్క్షాప్ టైంలో. సెట్కి వెళ్ళిన తర్వాత అసలు ఎవరిని టచ్ చేయను. ఓకే, ఇప్పటి వరకు చేసింది డెబ్యూటెంట్ డైరెక్టర్స్ కాబట్టి మీ నుంచి ఏం తీసుకుంటారు? ఇన్పుట్స్ ఎలాంటివి ఇష్టపడతారు వాళ్ళు? ఇన్పుట్స్ ఏమి ఉండవండి, ఇది ఎలా చేస్తే బాగుంటుంది అన్నట్టు ఉంటారు. అంటే నేను వర్క్షాప్ అప్పుడే కొన్ని పర్టికులర్ సీన్ బాగా ఎగ్జైటింగ్గా ఉంది అనుకుని వెళ్తాము. అంటే అంత ఎగ్జైట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ సినిమా ఒప్పుకుంటాం కదా. సో నేనేమి సలహాలు లేవు. ఓకే, ఇప్పటి వరకు మీ సినిమాలతో వచ్చిన వాళ్ళందరూ కొత్త హీరోయిన్స్ కదా, అంటే అప్పటికి కలర్ ఫోటో కాకపోయినా కొంచెం కొత్త అన్నట్లంతే. కాకపోతే ఆ సినిమా నుంచి తనకు కూడా కొంచెం వేరే పేరు వచ్చింది కాబట్టి ఒక రకంగా కొత్త హీరోయిన్స్ అలా పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకా ఆనందరావు ఇవి అడ్వెంచర్స్, అదేంటది అడ్వెంచర్స్ ఏకంగా మార్వెల్ సీక్వెన్స్ లాగా పెట్టారు. అది ఉంటుందండి, సీక్వెన్స్ లాగే ఉంటుంది అది. బట్ ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి అది స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎంతవరకు వచ్చింది అది? అంటే అది ప్రీ ప్రొడక్షన్ అయిపోయిందండి. సో టైం కోసం చూస్తాను, అంటే దానికి నా టైం కావాలి. ఇంత హెక్టిక్గా ఉంటే పని అవ్వదు ఆ సినిమాకి. సో అంటే అది ఒక సినిమానే చేయాలి. అందుకని ఇప్పుడు దాకా ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ చేసి ఒక గ్యాప్ తీసుకుని అప్పుడు ఆ సినిమా స్టార్ట్ చేద్దాం. నేను మొదట్లో అడిగిన క్వశ్చన్కి ఏదో ఇది లింక్ అవుతున్నట్లుంది. మరి అడ్వెంచర్స్ చేయాలంటే ఎలా ఉండాలి? మనం కూడా ఏమన్నా మారుతారా మీరు అలా హీరోయిక్గా అన్నాను. అందుకే గ్యాప్ అండి. అయితే కొత్తగా చూస్తాం అన్నమాట అందులో. మన ఇండియన్ లుక్ ఉండదా? ఇండియన్ లుక్ అండి, అంతే, అది లేకుండా ఇక్కడ చూడగలుగుతాం. ఆనందరావు. ఓకే, ఆనందరావు అడ్వెంచర్స్. ఓకే, మీరు ఇందాక అన్నారు అంటే మామూలు క్యారెక్టర్స్ అవి చేస్తున్నప్పుడు అసలు రాత్రి పగళ్ళు అంతా షూట్ చాలా బిజీగా ఉండేది అని. ఇప్పుడేమో హీరోగా కూడా మీకు ఖాళీ లేవు, డేట్స్ ఫుల్ కంటిన్యూ ఇవన్నీ ఉన్నాయి, మూవీస్ అన్నీ ఉన్నాయి. మరి ఏం కోల్పోయాను అనిపించింది? వచ్చిందే కానీ కోల్పోయింది ఏం లేదనిపించిందా? ఎలా వేరియేషన్ ఎలా అనిపిస్తుంది? కోల్పోయింది ఏమీ లేదండి, అంటే ఎక్కువ వచ్చిందే ఉంది. అంటే ఇంత బిజీ అవ్వాలని కోరుకున్నాము, బట్ మరీ హెక్టిక్ అయితే అది కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి అదే కమిట్ అయిన తొందరగా చేసి ఆ రిలీజెస్ కూడా ప్లాన్ చేసుకుని, సో గ్యాప్ తీసుకున్న తర్వాత నుంచి ఇంత బ్యాక్ టు బ్యాక్ కాకుండా ఇయర్లీ 2 మూవీస్, నాకు ఇయర్లీ 3 చేయాలని ఉంది. సో ఇయర్ 3 వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ కూడా అలా 3 చేసి, అంతే అండి. 2 హెక్టిక్ అయింది, అంత హెక్టిక్ అవ్వకుండా ప్లాన్ చేద్దామని. ఇంకెన్ని ఉన్నాయి లైనప్లో? నెక్స్ట్ దిల్ రాజు సార్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, కంప్లీట్ అయిపోయింది అది. అండ్ కేబుల్ రెడ్డి అని ఒక సినిమా సగం షూట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఉప్పు కప్పు రంబు అని అమెజాన్ ఒరిజినల్స్ వాళ్ళు ఒకటి ఉంది. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది కొత్త డైరెక్టర్తో. అంతేనండి, అవి కాకుండా ఎక్కువ సైన్ చేసినవి ఎన్ని ఉన్నాయి మీది? ఇయరే ఉన్నాయండి ఎక్కువ. ఎన్ని సైన్ చేశారు? 2 years బ్యాకే సైన్ చేసినాయి, 6 సైన్ చేసినట్టు. ఓకే, ఇంకా కొన్ని షూట్ కంప్లీట్ అవ్వాలి, కొన్ని ఆల్మోస్ట్. ఒబామా అయ్యో రామన్ ఇంకొకటి మొన్న పూజ అయింది, సో అది స్టార్ట్ అవ్వాలి.
ఓకే. సో మీకు ప్రొడక్షన్ హౌసెస్ డిఫరెంట్ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ వేరే వేరే ఉంటారు. మీ డేట్స్ని అర్థం చేసుకుని వేరే వాళ్ళకి వదలాలంటే ఎవరిది వాళ్ళకే ఉంటుంది అది ఆ ఫీల్. అది కరెక్ట్గా ప్లాన్ చేస్తారా, లేకపోతే ఎంత ప్లాన్ చేసినా ఒక్కోసారి అవుతాయి కదా ఏదో ఒక కారణంతో, ఇక్కడ పోస్ట్పోన్ అవ్వడం, అక్కడేమో డబుల్ పడడం, ఇలాగా ఇంకా ఆ మేనేజ్మెంట్ ఎలా మేనేజర్ జరుగుతుంది? చూసుకుంటాడు ఇంకా మనకి, అందుకనే వాళ్ళని కంప్లీట్గా డేట్స్ మేనేజర్ అయితే ఎంత చూసినా డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి చేస్తారు. అదే రమ్మంటారు. చెప్పబోతున్నా, ఎంత డైరెక్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు నాకున్న పరిస్థితికి అయితే మేనేజరే, అంటే హెక్టిక్ స్కెడ్యూల్స్ అన్నీ ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పేసి నేను ఏదో గాల్లో లెక్కలేసేసి ఇప్పటి నుంచి తీసుకోండి అంటే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. సో ప్లాన్ వేసుకున్నాం. సో దానికి తగ్గట్టు అంటే అవుతున్నాయి, క్లాసెస్ అవుతున్నాయి, కానీ సో జనరల్గా ఇంకా అవుతూనే ఉంటాయి. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు కూడా అయినాయి. సో ఇప్పుడు ఇంకా ఆబ్వియస్గా అవుతాయి కదా. ఇది వరకు ఎలా అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఇలా సపరేట్గా చూసేవాళ్ళు, కానీ అప్పుడున్న ఉద్దేశం వేరు, ఇప్పుడున్నది వేరు. ఇప్పుడు చిన్న సినిమాలను ఆదరించాలి, చిన్న సినిమాలే హిట్ అవుతున్నాయి అనే అభిప్రాయాలు ఎక్కువ మందిలో ఉన్నాయి. దానికి సపోర్ట్ కూడా బాగా పెరిగింది. మీరు దిల్ రాజు గారితో చేస్తున్నారు, అర్హా మీడియా అంటారు, ఇంకొకటి అంటున్నారు, అంటే అన్నీ కలిసిపోయినాయి. ఒక ప్రొడక్షన్ హౌసెస్ ఏమో కొన్ని పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. సో అది సెలెక్ట్ చేసుకోవడం కూడా మీకు అందులో ఎలా అనిపిస్తుంది? అంటే ఇవి ఒప్పుకోవచ్చా, ఇవి ఒప్పుకోకూడదు, అలాంటివి ఏమన్నా అనిపిస్తున్నాయా? కథ బాగుంటే సరిపోద్దండి, ఇంకా మిగతా అన్నీ వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కథ కరెక్ట్గా ఉండి అది హిట్ అవుతుందన్న వైబ్ ఒకటి క్రియేట్ చేస్తే అందరి దగ్గర హ్యాపీగానే ఉంటుంది. ఓకే. సెకండ్ ఒపీనియన్ ఎవరి దగ్గర తీసుకుంటారు మీరు? తీసుకోనండి, మీరే హోల్ అండ్ సోల్. ఓకే ఓకే. ఇప్పుడు మీ చిన్ననాటి ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ కలుస్తుంటారా? కలుస్తూనే ఉంటామండి, ఎప్పటికప్పుడు కలుస్తానండి. అదే కదా మనకి చిల్అవుట్ టైం. ఉన్నారా హైదరాబాద్లోనే? ఉండానండి. ఎక్కడ చదువుకున్నారు మీరు? నేను విజయవాడలో చదువుకున్నానండి. ఓకే. విజయవాడలో ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు, విజయవాడలో సెటిల్ అయిన ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు వాళ్ళని కలుస్తూ ఉంటాను, ఇక్కడ ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ని అయితే కలుస్తూనే ఉంటానండి. వాళ్ళతో ఉన్నప్పుడే టైం కొంచెం మనలాగా ఉంటాం. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే అందరూ ఎక్కువ శాతము సరదాగా ఎక్కడెక్కడో బాగా ట్రావెల్ చేయడం ఇది ఎక్కువ అయిపోయింది. అంటే అదే ఒక ఎంజాయ్మెంట్లో ఉంది. మోర్ దెన్ ఎనీథింగ్ అదే అందరికీ ఫస్ట్ ఆప్షన్, తిరగడం, వరల్డ్ టూర్, అంతే. అలా మరి మీరు మిస్ అవుతున్నారు కదా? నేను తిరుగుతానండి కానీ ఖచ్చితంగా. నేను మొన్న అప్పుడు గుండు కొట్టించుకున్న తర్వాత అంబాజీపేట తర్వాత నాకు గ్యాప్ దొరికింది. అప్పుడు ఇది మళ్ళీ చాలా ట్రిప్స్ చేశాను అప్పుడు. ఓకే. ఇంత హెయిర్ పెరిగింది కదా, ఎంత 1 year అయిపోతుంది. ఓకే. నేను మర్చిపోయాను ఇంతకీ. అవును, అదొక అడ్వెంచర్ అండి, ఒక హీరో అలా గుండు చేయించుకోవడం అంటే. ఓకే. ఒప్పుకున్నారా ఈజీగానే? ఎందుకంటే అన్ని సినిమాలు ఉన్నప్పుడు అది ఒప్పుకున్నాను. బట్ అదే అండి, ఎన్ని సినిమాలు వస్తున్నా మనకి సపరేట్గా ఒక వీడు ఏం చేశాడు ఈ సినిమాకి, మీరు చేసిన త్యాగం హిట్ అయింది కదా, అంత పెద్ద త్యాగానికి అంత పెద్ద హిట్ వచ్చింది కూడా, అంతే. ఓకే, రైట్. సో ఫైనల్గా ఏం చెప్తారు? ప్రసన్నవదనం గురించి నిజానికి కొంచెం తక్కువ మాట్లాడాను, కానీ ఎందుకంటే సినిమా టీజరే మాట్లాడుతుంది ఇంకా, అండ్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నానండి నేను కూడా. టీజర్ పెద్దది కట్ చేశారు కదా, కొంచెం 1.5 minute, 1.5 minute ఆల్మోస్ట్ ట్రైలర్ టైం ఉంది. లేదు, ట్రైలర్ ప్రాపర్గా రావాలండి. ట్రైలర్ త్వరలో రాబోతుంది. అండ్ May 3వ తారీఖు మా సినిమా రాబోతుంది. నా సినిమాలు థియేటర్లో చూసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు, నేను డిసప్పాయింట్ చేయనని మీరు అనుకుంటే, నా సినిమాలు మీకు ముందు నచ్చినట్టయితే ఈ సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. నన్ను ముందే ఎలా అయితే ఎంకరేజ్ చేశారో ఈ సినిమా కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక వినయం, విధేయత, సుహాస్ అన్నీ = సుహాస్ లాగా మాట్లాడారు, అలాగే ఉన్నారు కూడా. ముందు సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ అవ్వాలి. ఒక మంచి ఇదే కాన్సెప్ట్లో మీరు ఇదే సెలెక్షన్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.